ఇసుక కావాలా? టిప్పర్కైతే 25,000, బెంజ్ అయితే 36,000. ఉదయం చెబితే చాలు, అర్ధరాత్రికి ఇంటికి ఇసుక చేరుతుంది. అది ప్రభుత్వం నడిపిస్తున్న మన ఇసుక వాహనం కాదు, అక్రమార్కులు నడిపిస్తున్న ఇల్లీగల్ ఇసుక దందా. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెబుతున్నా అర్ధరాత్రి ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. సందట్లో సెడేమియా అంటూ ప్రజల అవసరాన్ని పావుగా మలుచుకుని కొందరు ఫిల్టర్ ఇసుక దందాకు సైతం తెరలేపుతున్నారు. అధికారికంగా ఇసుక రీచులు లేకపోవడంతో గత్యంతరం లేక అధిక ధరలకు జనాలు ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా తీరుపై ఈటీవీ ప్రత్యేక కథనం. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా 3 టిప్పర్లు 6 బెంజులతో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ ఇసుక డంపులు మహబూబ్నగర్ పట్టణం కోయల్కొండ ఎక్స్ రోడ్లోని ఓ ఖాళీ ప్రదేశంలోనిది. ఇలా పోసిన డంపుల్ని జేసీబీల సాయంతో టిప్పర్లలోకి ఎత్తి అవసరమున్న వాళ్లకి సప్లై చేస్తున్నారు. చుట్టుపక్కల ఇసుక రీచ్లే లేని మహబూబ్నగర్ పట్టణానికి ఈ ఇసుక డంపులు ఎలా వచ్చాయన్నది తేలాల్సిన ప్రశ్న. ఇది శ్రీనివాస కాలనీలో టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న వీధిలో ఓ ఇంటి ముందు వేసిన ఇసుక. మన ఇసుక వాహనం ద్వారా మహబూబ్ నగర్ కు ఇసుక సప్లై చేసే అవకాశం లేదు. మరి ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చినట్టు? నగరంలో నిర్మాణంలో ఉన్న ఏ భవనం ముందు చూసినా ఇసుక కుప్పలు తెప్పలుగా కనిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి రీచులు లేని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇంత ఇసుక ఎలా సప్లై అవుతోంది? అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేముంటాయి? మహబూబ్ నగర్ ప్రస్తుతం అక్రమ ఇసుక దందాకు అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రానికి 4 వైపులా ఉన్న వాగుల్లోంచి ఇసుక నగరానికి వస్తోంది. కోయల్కొండ వైపున్న అంకిల్లా, సూరారం, లింగాల్చేడ్ వాగులు, హన్వాడ వైపు నుంచి గొండ్యాల, మునిమోక్షం వాగులు, దేవరకద్ర వైపు నుంచి గురకొండ వాగు, జడ్చర్ల వైపు నుంచి రాజాపూర్, కొత్తపల్లి దుందిబి వాగుల నుంచి అక్రమంగా పాలమూరుకు ఇసుక రవాణా అవుతోంది. డిమాండ్కు అనుగుణంగా ఇసుక లభించకపోవడంతో కొందరు మట్టి నుంచి ఇసుకను తీసే దందాకు తెరతీశారు. కోయల్కొండ ఎక్స్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్తే శివాజీనగర్ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఫిల్టర్ ఇసుక కేంద్రం దర్శనమిస్తోంది. శివాజీనగర్ నుంచి కొద్ది దూరం వెళ్తే తిరుమల కుచ్చ తండా వస్తుంది. ఓ దాబా వెనకాల వరిచేండ్ల మాటున మరో ఫిల్టర్ ఇసుక కేంద్రం ఉంది. కొద్దిగా ముందుకు వెళ్తే వెంకటాపూర్ గ్రామంలో గుట్టను తవ్వి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు. జడ్చర్ల వైపు రాయపల్లి, చెన్నవెల్లి, ఉదండపూర్ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక తయారీ జోరుగా సాగుతోంది. పగలంతా ఫిల్టర్ చేసి రాత్రి బెంజులు, టిప్పర్లలో ఆ ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. టిప్పర్ ధర 25,000, బెంజ్ ధర 36,000. ఇంత ధర ఎందుకని అడిగితే కమిషన్లకే సగం పోతోందంటున్నారు అక్రమ రవాణాదారులు. అదే ప్రభుత్వమే సరఫరా చేస్తే సగం ధరకే జనానికి ఇసుక అందుబాటులో ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉంటే అందులో మన ఇసుక వాహనం ద్వారా కన్మనూరు, కొత్తపల్లి, పొన్నకల్ రీచ్ ద్వారా 6 మండలాలకు మాత్రమే ఇసుక అందుతోంది. మిగిలిన 9 మండలాల్లో అధికారికంగా ఇసుక రీచులు ప్రారంభం కాలేదు. అదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు ఇసుక దందాకు తెరతీస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు వారికి వంత పాడుతున్నారు. పేరుకు ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు చెబుతున్నా రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగుతోంది. రీచులు ప్రారంభించని అధికారులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు బాగానే ఉంటున్నారు. కానీ నాణ్యత లేని ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న ఇంటి యజమానులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమ దందాకు తెరపడాలన్నా, జనానికి సహేతుక ధరల్లో ఇసుక అందుబాటులో ఉండాలన్నా మన ఇసుక వాహనం అన్ని మండలాల్లో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపడతారా లేదా వేచి చూడాల్సిందే.